ఇవాళ మనం మటన్ గ్రేవీ చేసుకుందాము. మటన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, టొమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 kg మటన్. ముందుగా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాక ఈ మసాలా దినుసులు వేసుకుందాము. అలానే పుదీనా, కరివేపాకు వేసుకొని వేయించుకుంటూ దీంట్లో మనం ఆనియన్ వేసుకొని వేయించుకుందాం. ఆనియన్ కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గాక మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకుందాము. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయాక దీంట్లో మనం 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూ ఉండగా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. కొంచెం మగ్గాక దీంట్లో మనం 1/2 kg మటన్, పసుపు వేసుకొని కడుక్కున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా తిప్పుకుంటూ కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. మీకు కావాల్సినంత కారంకి, మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ముక్క మెత్తపడేదాకా మరిగించుకుంటూ ఉందాము. ఒకవేళ ముక్క మెత్తపడకపోతే కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకోండి, అయిపోతుంది. సో ముక్క మెత్తపడితే సరిపోయింది, మటన్ గ్రేవీ రెడీ.